నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, ఇప్పుడు మన కొద్ది రోజుల్లో ఉగాది రాబోతుంది. అంటే పరాభవ నామ సంవత్సరం. ఆ సంవత్సరం మనకి అంటే ఇక్కడ నుంచి ఏ ఏ రాశుల వారికి రాజయోగం పట్టే అవకాశం ఉందంటారు? అలాగే ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకునే రాశుల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాదాపుగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా అన్ని రాశుల వారికి కొంత యోగాలు ఉన్నాయి. ఎందుకు అంటే కన్ఫ్యూజ్ ఎందుకు వచ్చిందంటే, గురుడు ఎట్ ప్రజెంట్గా ఉన్నటువంటి కర్కాటకంలో ఉన్నటువంటి పురాణంలో కొంతమందికి చాలా బాగుంది. సపోజ్ మనకి ఇప్పుడు మకర రాశి వారికి బాగుంది, తర్వాత కుంభరాశి వారికి కూడా బాగుంది. ప్రజెంట్ అంటే సప్తమంలో అంటే గోచార ఫలితంలో మకర రాశి కుంభరాశికి సప్తమ షష్టమంలో గురుడు ఉన్నాడు, అది కొంత మంచిదే. మరి తర్వాత కుంభరాశికి అక్టోబర్ తర్వాత సప్తమంలోకి వెళ్తాడు, అది మంచిదే. అంటే ఒక రోజు కొన్ని నెలలు ఒకళ్ళు బాగున్నారు, కొన్ని బాగున్నారు. ఇప్పుడు మీన రాశి వారికి పంచమంలో ఉన్నాడు గురుడు. పంచమంలో గురుడు అనేవాడు కొంత యోగాన్ని కలిగిస్తాడు, సంతాన యోగాన్ని అటువంటి యోగాన్ని కలిగిస్తాడు, కాబట్టి వాళ్ళకి మంచిగా ఉంటుంది. వాళ్ళు అక్టోబర్ తర్వాత నుంచి వాళ్ళకి బాగాలేదు అంటే వీళ్ళ షష్టంలోకి వెళ్తాడు, అక్కడ ఒక టెన్షన్ క్రియేట్ చేస్తాడు. మరి ఇప్పుడు వృషభ రాశి వారికి రెండవ ఇంట ధనస్థానం ఉన్నాడు, మంచి బుద్ధిని, వికాసాన్ని, ధనయోగాన్ని, రాజయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. మరి ఆయన జూన్ నుంచి అక్టోబర్ వరకు తృతీయంలో ఉంటాడు, అదొక నష్టాన్ని కలిగిస్తాడు. దెన్ 4th హౌస్లోకి వెళ్తాడు. అంటే గురుడు యాక్చువల్గా 2 రాశులే మారుతాడు. అంటే ఇప్పుడున్నటువంటి రాశికి పక్క రాశి మారుతాడు. ఈసారి ఆయన ఈ రాశిలోంచి పక్క రాశిలోకి పోయి పక్క అటు అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. దాన్ని అతిచారం అన్నారు. ఈ గురుడు యొక్క అతిచారం వల్లనే శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాలామందికి 6 months బాగుంది, 3 months బాగుంది, 6 months నష్టంగా ఉంది, గందరగోళంగా ఉంటుంది. అది పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేయడం వరకే మంచిది అన్న విషయాన్ని గమనించుకుంటే, మీనరాశి వారికి రేపు వచ్చేటువంటి జూన్ వరకు బాగుంది, జూన్ వరకు తప్పకుండా బాగుంది. జూన్ టు అక్టోబర్ చాలా దారుణంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు చాలా సూపర్గా ఉంటుంది. అంటే ఇటువంటి యోగం మీనరాశి వారికి కనపడుతుంది. ఈ లోపల శని మీనరాశికి లగ్నంలో ఉన్నాడు కదా, ఆయన వెనక్కి ముందుకు ఆయన వస్తున్నాడు, రాహు కూడా వెనక్కి ముందుకు వస్తుంది వల్ల మీనరాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలు. అందుకని అన్ని రాశుల వారికి కూడా ఒక 4 నెలలు చాలా బాగుంటుంది, 4 నెలలు చాలా నెగిటివ్ ఉంటుంది, 4 నెలలు మధ్యస్థంగా ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు మేము యావరేజ్ ఫలితాలే చెప్పాం. ఈసారి ఉదగాది పంచాంగంలో అన్ని రాష్ట్రాల వారికి యావరేజ్ అని తప్ప ఒకరికి టాప్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఒక రాశి వారికి మాత్రం 1-2 రాష్ట్రాల వారికి మాత్రం టాప్లో ఉండే అవకాశం బలంగా ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ దాకా అనుకున్నాం వృషభ రాశి వారికి అనుకున్నాం. వృషభ రాశి వారికి జూన్ వరకు టాప్లో ఉంటుంది. 100% విద్య, ఉద్యోగ, వ్యాపారంలో వృషభ రాశి వారికి అల్టిమేట్ టాప్లో ఉంటుంది. మిథున రాశి వారికి జూన్ నుంచి మిథున రాశి వారికి బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి కర్కాటక రాశి వారికి ప్రజెంట్గా వేయంలో ఉన్నాడు, అంటే కర్కాటక రాశికి 12వ స్థానంలో ఉన్నాడు జూన్ వరకు. ఆ తర్వాత కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి జన్మస్థానానికి వస్తాడు. చాలామంది ఇక్కడ భయపడ్డారు, జన్మంలోకి వస్తే ఆరోగ్యాన్ని పాడు చేస్తారు అంటారు, కానీ జన్మంలోకి వచ్చిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాడు, కార్యసిద్ధిని ఇస్తున్నాడు. అక్టోబర్ నుంచి వీరికి ధనలాభం ఇస్తాడు. కర్కాటక రాశి వారికి చాలా టాప్లో ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారు చూసుకుంటే, సింహరాశి వారికి టాప్ పొజిషన్. అందరూ అంటారు, అదేంటి స్వామి అష్టమశని ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది అష్టమశనితో భయపడుతుంటారు. అష్టమశని ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేడు, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటి వీళ్ళకి ఎక్కడ ప్లస్ పాయింట్ అవుతుందంటే, ఈ సింహరాశి వారికి ఏకాదశంలో గురుడు ఉన్నాడు కాబట్టి ధనయోగం ఉంది, గృహలాభం ఉంది, సంతాన యోగం ఉంది, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం కూడా ఉంది. ఇది సింహరాశి వారికి. రేపు జూన్ తర్వాత 12కి వచ్చేస్తాడు. అంటే ఇక్కడ 2 వైపు దెబ్బ తగులుతుంది సింహరాశి వారికి. ఒకటి అష్టమశని ప్రభావం, ఒకటి రెండవది 12వ ఇంట గురుడు. అంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి, విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ సందిగ్ధావస్థ, నెగిటివ్ స్థితి అంతా కూడా మీకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 5 నెలలు వీరికి ఒక రకమైనటువంటి నరకాన్ని చూస్తారు ఈ రాశుల వారు. చాలా కష్టం. ఏ పరిహారం చేసుకుని ఎంత జాగ్రత్తగా ఉన్నా పరిహారాలు తప్పకుండా ఉంటాయి కదమ్మా. అదే అంటాను నేను. ఇప్పుడు మనం సమస్యలు ముందు చెప్పుకుంటే పరిహారాలు తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చు. సమస్యలు ఉన్నాయి కాబట్టి, సరే మీరు పరిహారం అడిగారు కాబట్టి, ఈ సింహరాశి వారు తప్పకుండా చేయాల్సింది ప్రతిరోజు శని అష్టోత్తరం చదువుకోవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి, ప్రతి శనివారం విష్ణుమూర్తి దేవాలయ సందర్శన చేయాలి, ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసుకోవాలి. స్వామి అన్ని రోజులు చేయడానికి అవకాశం ఉండదు కదా అంటే, రోజు శివుణ్ణి, విష్ణువుని, శనిని అష్టోత్తరం చదువుకుంటే చాలుగా, అది నీ చేతుల్లో పనేగా. అంటే ఒక అరగంట సమయాన్ని నువ్వు దేవుడు కేటాయించలేకపోతే 23.5 గంటలు నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకోవడానికి. ఇప్పుడు అది కూడా సాధ్యం కాలేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుకొని చెప్తాను. కాబట్టి అంతకుమించి చేసేది ఏం లేదు. కాబట్టి సింహరాశి వారికి ఈ ఉపాయం చాలా బాగా పనికి వస్తుంది. కర్కాటక రాశి వారికి కూడా గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే మేషరాశి వారు కూడా శని, గురుగ్రహ అష్టోత్తరం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం మేషరాశి వారికి కూడా బాగుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, వెనక్కి ముందుకు చెప్తావు ఏంటంటే, ఎక్కడ మనకి అవకాశం ఉంటే అక్కడ టక్కన ఆ విషయం చెప్తే వారు కొద్దిగా జాగ్రత్త పడేటువంటి ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి మేషరాశి వారు ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం కన్యారాశి వారు చూస్తాం. చాలామంది కన్యారాశి వారికి ఏమనుకుంటారంటే, ప్రస్తుతానికి దశమంలో ఉన్నాడు జూన్ వరకు, అంటే 10వ ఇంట గురుడు అంత పెద్ద శుభకారకుడు ఏం కాదు.
అంటే కన్యారాశి వారికి పెద్దగా కుటుంబపరమైన చికాకుల్ని, గందరగోళాన్ని, ఆర్థిక నష్టాన్ని, అనారోగ్యాన్ని, హాస్పిటల్లో కూడా పడేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశాడు. కొన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు, మానసిక వేదన బాగా పెడతాడు. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, ఉద్యోగంలో టెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు జూన్ నుంచి ఏకాదశంలో టాప్లో ఉంటాడు. కానీ ఉన్నప్పటికీ కూడా సప్తమంలో శని కాబట్టి ఈ శని వలన కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటాడు గురుబలం వల్ల. తర్వాత మీకు వచ్చేటువంటి అతిచారం వల్ల వీరికి నష్టం ఎక్కువగా ఉంది. ఈ కన్యారాశి వారికి అతిచారం వల్ల వేల్లోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం జూన్ టు నవంబర్ వరకు మాత్రమే, అక్టోబర్ వరకు మాత్రమే కొంత ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. ఆ తర్వాత వీళ్ళకి కష్టమైనది. అయితే ఇక్కడ కుజుడు, బుధుడు గ్రహాల మార్పు వల్ల కన్యారాశి వారికి కొంత ఈ నెలసరి ఫలితాలు ఉంటాయి, నెలవారీ ఫలితాలలో అక్కడ మనము తప్పకుండా వారికి మంచి యోగాలు అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి తప్ప ఓవరాల్గా ఉగాది పంచాంగ శ్రవణ ప్రకారంగా ఈ సంవత్సర ఫలితాలు చూసుకుంటే కన్యారాశి వరకు నాకు తెలిసి ఒక 4-5 మాసాలు మాత్రమే పెద్ద ప్రయోజనం ఉంటుంది. అంతగా ప్లస్ పాయింట్ ఉండేటువంటి అవకాశం. చాలామంది వచ్చేసి కన్యారాశి వారికి ఆహా ఓహో అని చెప్పినట్టుగా నేను కూడా చూశాను. కొంతమంది వచ్చేసి ఏదేంటి గురుగారు జూన్ నుంచి ఏకాదశంలోకి వస్తాడు, మరి మంచి ఫలితాలు అయితే కన్యారాశి వారికి మీరేంటి బాలేదంటారు అని. నేను బాలేదని చెప్పట్లా, జూన్ వరకు కొద్దిగా సామరస్యంగా ఇది వెళ్తూ ఉంటుంది. జూన్ తర్వాత కఠినమైనటువంటి విషయాల నుంచి బయటపడి అనుకూలంగా మారిన ఆ 3-4 నెలలే ఆనందం, మనం ఆనందపడే లోపలనే నెగిటివ్ వచ్చేస్తుంది. కాబట్టి అది పెద్ద దెబ్బ కొడుతుంది. కాబట్టి ముందు నుంచి ఒక ప్రణాళిక బలంగా ఉంటే, ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా చూసుకోగలిగితే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈ కన్యారాశి వారు కనుక పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే తప్పకుండా ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. ఎందుకు? శని దెర్ ఇస్ నో నెగిటివ్, దెర్ ఇస్ నో పాజిటివ్. కాబట్టి అటువంటి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా వారికి గురుబలంతో అనుకూలంగా ఉన్న శని బలం ఇతర గ్రహాల బట్టి మనం లెక్క వేసుకోవాలి. నాకు తెలిసిన వరకు 4 నెలలు టాప్లో ఉన్నారు, మిగతా నెలలన్నీ కూడా యావరేజ్గా ఉందని చెప్పొస్తాను వాళ్ళకి కన్యారాశి వారికి. తులారాశి వారికి చెప్తానే తప్పకుండా భాగ్యంలోకి వస్తున్నాడు గురుడు, తర్వాత దశమంలోకి వస్తాడు, తర్వాత మీకు సింహంలో కూడా ఆయన సంచారం లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తులారాశి వారికి ఇటు శని శుభయోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా మహారాజయోగం పట్టే రాశి అంటే తులారాశి వారికి మహారాజయోగం పట్టే అవకాశం ఇక్కడ ఉంది. భాగ్యంలో గురుడు, అలాగే ఏకాదశిలో గురుడు వచ్చేస్తాడు. అతిచారంలో దశమంలో ఉన్నప్పటికీ కూడా 2-3 మాసాల్లో మంచి రాజయోగాన్ని ఇస్తాడు, ఉద్యోగ లాభాన్ని ఇస్తాడు, వివాహాన్ని ఇస్తాడు, సంతానం ఇస్తాడు, విడిపోదామనుకున్న భార్యాభర్తలు శాశ్వత కలిసిమెలిసి అవకాశాన్ని ఇస్తాడు, వ్యాపారంలో వృద్ధి. మేబీ వీరికి షేర్ మార్కెట్లో కూడా మేబీ చెప్తున్నా నేను 100 కోట్లు కూడా రావచ్చు అటువంటిది. లేదా మనకి ఏ విదేశాల లాటరీలు ఉంటాయి, బ్రిటన్ లాటరీలు అని, లేదా మనకి ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో అంటే ఒమన్ అట్లాంటి దేశాలలో ముస్లిమ్స్ కంట్రీస్లో ఉన్నటువంటి లాటరీలు తీసుకుంటారు. అటువంటి లాటరీలో 50 కోట్లు వచ్చింది పేపర్లు ఉంటాం కదా. ఈ రాశి వారికి ఈసారి అటువంటి బ్రిటన్ లాటరీలు, అటువంటి ఈ మనకేమంటారు వాటిని, మన ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ముస్లిమ్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, అరబిక్ కంట్రీస్, అక్కడ లాటరీలు బాగా ఉంటాయి. సంవత్సరానికి బిలియన్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి వస్తుంటాయి. అటువంటి వాటిల్లో మన వాళ్ళకి ఈ రాశి వారికి తప్పకుండా లాటరీలు తగిలే అవకాశం ఉంటుంది. మేబీ 100 కోట్లు రావచ్చు, 10 కోట్లు రావచ్చు. అదృష్టం అనేటువంటిది ఎక్కువ మీరు అన్నట్టు మహారాజ యోగం పట్టేది ఈ రాశి వారికి అని బాలంగా చెప్పవచ్చు. తప్పకుండా వీరికి అన్ని రకాల ప్రయోజనాలు, తులారాశి వారికి ఈ సంవత్సరంలో మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. అలాగే నెలలో కూడా అంటే మాస ఫలితాల్లో కూడా తప్పకుండా వీరికి ప్రయోజనం ఉంది. 1-2 మాసాలు ఎక్కడ తేడా వచ్చిందనే విషయాన్ని గమనించాలి. బట్ ఓవరాల్గా టోటల్ ఇయర్ పరాభవనామ సంవత్సరం అనేది తులారాశి వారికి లాభాన్ని కలిగిస్తుంది. దెన్ నెక్స్ట్ ఉన్నది వృశ్చిక రాశి వారికి కూడా లాభవంతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. ఎందుకు? వీరికి శని యొక్క ప్రభావం కొంత అంటే నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. ప్రెట్ వీరికి కొంతమంది అంటారు అర్ధాష్టమ శని కూడా మళ్ళీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని. కొంతవరకు అంటే శని వక్రగమన దృష్టి వల్ల అంటే కుంభం వైపు రావడం వల్ల ఆ ప్రభావం వృశ్చిక రాశి వారికి ఉంటుందని. కొంతమంది వచ్చేసి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు గురుడు. గురుడు అష్టమంలో ఉన్నాడు ప్రస్తుతానికి. అష్టమం నుంచి నవమంలోకి వెళ్తున్నాడు, తర్వాత దశమంలో వస్తాడు. నవమంలో కొంత ప్రయోజనాన్ని ఇస్తాడు. అంటే ఆకస్మిక విదేశీయానం, ధనయోగం. అంటే ఈ సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వీసా సంబంధ సానుకూలత బాగా ఉంటుంది, ధనయోగం ఉంటుంది. ఆ నెలలో కొంతవరకు పాజిటివ్ పొందుకునే అవకాశం. తర్వాత మాసవారి ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది వీరికి, అది బాగా చూసుకోవాలి. బట్ గోచార ఫలితాల్లో దశమంలో కొంత ప్రయోజనం లేకపోయినా నెగిటివ్ అయితే ఇవ్వడు. తర్వాత సింహంలోకి వచ్చేసరికి కొంత దశమ స్థానం అనేది కొంత యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలం. అంటే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అష్టమ గురుడు, తర్వాత నవమంలోకి వస్తాడు, తర్వాత దశమంలోకి వస్తాడు, తర్వాత మీకు కొంత అష్టమ స్థానానికి మళ్ళీ వెనక్కి నవమ స్థానానికి వెళ్ళే అవకాశం అతిచారంలో ఉంటుంది. కాబట్టి గురువు ప్లస్ అనేది 50%, మైనస్ అది 50% చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలు వీరు కాస్త దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ఎక్కువ చేసుకుంటే, అది సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేస్తే వృశ్చిక రాశి వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా వీరికి ధనయోగం, ఈ సంవత్సరం ఇల్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇలాంటి స్థిరాస్తులు కొనే అవకాశం, సంతాన యోగం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక మిగిలిన ధనుస్సు రాశి వారికి, ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తున్నాడు గురుడు. వీరికి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, మంచి లాభాన్ని, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాల్ని, కొత్త వ్యాపారాన్ని. ధనుసు రాశి వారికి అర్ధాష్టమచనం ఉంది కదా స్వామి అంటే, అర్ధాష్టమచనం ఏం ప్రాబ్లం చేయట్లా. ఎందుకు చేయడు వీరికంటే ఒక విషయం అంటే, దాదాపుగా శని ఇప్పుడు మీనంలో ఉన్నాడు. రేపు కర్కాటకంలోకి జూన్ తర్వాత గురుడు ఉచ్చస్థానంలో కర్కాటకం వచ్చిన తర్వాత మీనాన్ని చూస్తాడు, భాగ్యస్థానాన్ని చూస్తాడు. తను చూస్తుంటే అంటే ఇప్పుడు అంటే ఒక గ్రహం ఒక గ్రహాన్ని స్థానం చూస్తూ ఉంటుంది. అలా గురుడికి 3 రకాల దృష్టిలు ఉంటాయి. త్రిదశ, త్రికోణ, చతురాష్టగాన్. అంటే ఈయన 3, 5, 7, 9 స్థానాలు తప్పకుండా చూస్తుంటాడు. అక్కడ ఆయన చూసేది మీనం తన సొంత ఇల్లుని చూస్తుంటాడు గురుడు. కాబట్టి తప్పకుండా అక్కడ శని ఏం చేయలేడు, నెగిటివ్ ఇవ్వలేడు. కనుక గురుబలమే వీరికి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా అర్ధాష్టమి శని కన్నా ఈ వీరికి భాగ్యస్థ శుభకార్య గురుడి యొక్క యోగమే అద్భుతంగా ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి స్థితి కాబట్టి వీరు తప్పకుండా లాభసాటి వ్యవహారం. అష్టమంలోకి వచ్చిన పెద్దగా నెగిటివ్ ఏమివ్వడు, కానీ పనులు సాగనివ్వడు. ముందరికి నెగిటివ్ ఇవ్వడు కానీ పనులు ముందుకు సాగనివ్వడు. పనులకు ముందు సాగిపోతే నెగిటివే కదండి అంటే తటస్థమైన స్థితి ఉంటుంది. పర్లేదు, నష్టం లేదు, లాభం లేదు, కొంత గెటాన్ అవ్వచ్చు అనేటువంటి భావన. అంటే అప్పటికప్పుడు వారి పని అవుతుంది అంతవరకు. అంటే 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రోజు కావాల్సిన 10 రూపాయలు వస్తాయి అంతే. 10 రోజులకు కావాల్సిన 100 రూపాయలు రావు. తటస్థమైనటువంటి ఆ రోజుకైతే పబ్బం గడిచిపోతుంది. ఇంకా రేపటి సంగతి చూసుకుందాం అనేటువంటి స్థితిని కలిగిస్తాడు. కనుక దర్ ఇస్ నో నెగిటివ్. బట్ అష్టమంలో ఉన్నప్పటికీ కూడా వచ్చే స్థితి కాబట్టి ఈ ధనుసు రాశి వారికి పెద్దగా ప్రమాదాన్ని కలిగించాడు. అనుకూలవంతంగా ఉంటుంది, బట్ నాట్ టాప్ స్థితి లేదు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా మకర రాశికి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ధనము, వివాహము, సంతానం వీరికి కూడా ఒక రకంగా టాప్ అని చెప్తాను నేను. మకర రాశి వారికి కూడా టాప్ లెవెల్ సిచ్యువేషన్ ఇస్తాడు. ఎప్పటి నుంచి? జూన్ నుంచి ఇస్తాడు. జూన్ టు ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా వీరికి చాలా మంచి టాప్ లెవెల్ పొజిషన్ ఇస్తాడు. మకర రాశి నెక్స్ట్ మహారాజ యోగం పట్టేదంటే మకర రాశి అని స్పష్టంగా చెప్పవచ్చు మనం. ఇలా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు ఇచ్చేటువంటి 12 రాశుల వారికి ఇలాంటి గురువు యొక్క మార్పు, కర్కాటకంలోకి మారడం, తర్వాత సింహంలోకి మారడం, అతిచారం అంటారు దాన్ని, కదలడం, ఇంకా ఎక్కువ కదలడం, ఓవర్ జర్నీ చేస్తున్నాడు కాబట్టి అదే కొన్ని రాశుల వారికి. అందుకనే ఈ ఇందాక మనం అనుకున్నట్టుగా తుల, మకర రాశి వారికి తప్ప మిగిలిన రాశుల వారికి యావరేజ్ ఫలితాలు ఇస్తూ ఈ తుల, మకర రాశి వారు మాత్రం టాప్ పొజిషన్ ఇచ్చినట్టు. అందులో తుల అనేది హై లెవెల్ ప్రయోజనాన్ని పొందుకునేట్టుగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఇలాంటి క్లుప్తమైనటువంటి ఉగాది ఫలితాలు మీకు చెప్పబడింది అనే విషయం తెలుసుకోండి. అందరూ కూడా ఆనందమయ జీవనాన్ని పొందాలని, అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓకే, ధన్యవాదాలు.